చిన్న కదండి. అనగనగా ఊర్లోని రాము అనే కుమ్మరతను ఉన్నాడు. అతనేమో పాట్స్ చేస్తూ ఉంటాడు. ఎంత అందంగానో రకరకాల డిజైన్లో చేస్తున్నాడు. అంతమంది వచ్చి ఇతని దగ్గర కొనుక్కొని పెడుతూ ఉంటారు. చక్కగాను అన్నీ చేస్తూ ఉంటారు. కొన్నాళ్ళేసరికి ఆ ఊర్లోకి పాట్స్ చేసే ఫ్యాక్టరీ వస్తుంది. ఆ ఫ్యాక్టరీలో ఏంటి, రంగులు కూడా వేసి రకరకాలుగా అమ్ముతూ ఉంటారు. అందరూ ఇతని దగ్గరేమో రోజుకి 100 పాట్స్ అమ్మేవాడు, 10 కూడా అమ్మలేకపోతున్నాడు. అందరూ అక్కడికి వెళ్ళి కొనుక్కుంటున్నారు. కొన్నాళ్ళేసరికల్లా ఇతనికి ఏంటంటే ఇలా అమ్ముతూ ఉంటాను. ఈయన మటుకు ఏమీ మానలేదు. నేను ఆయన రోజుకి ఎన్ని వేయలేతే, ఎన్ని రకాల డిజైన్లు అయితే అన్నీ చేసాం మనం. ఓ రోజు ఫారినర్ ఒక ఆవిడ వచ్చింది. వచ్చి అతని దగ్గర చూసి అన్నీ చూసి, అబ్బాయి ఎంత బాగా చేస్తున్నావు నువ్వు చేతితోటే అని చెప్పి వీడియోలు తీసి అదంతా ఒక కథలాగా రాసి ప్రచురించింది. ప్రజెంట్ ఆ ఊరికి వచ్చిన వాళ్ళందరూ కూడాను ఇతని దగ్గరికి వచ్చి ఇతని కుండలు చూసి, ఇతని పార్ట్స్ చూసి, ఈ కొండలు పాట్స్ ఇవన్నీ చూసి ఇతని దగ్గర కొనుక్కోవడం వెళ్ళడం మొదలెట్టారు. అందుకని అతను చూసారా, అతను అనుకున్నది ఏదో అతను అలా చేస్తూనే ఉన్నాడు. కానీ వీళ్ళు కొనలేదు, వాళ్ళు కొన్నారు అని కాకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తే విజయం సాధించాడు. మనమైనా అంతేనండి, మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనం విజయం సాధిస్తాం ఎప్పుడైనా ఎక్కడైనా. కాబట్టి ఏదో మధ్యలో బ్రేక్ వచ్చిందని ఆగిపోకుండా మన పని మనం పూర్తిగా అలా చేస్తూనే ఉండాలి. ఇదండి కదా. థ్యాంక్ యూ.